వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ నేత మాధవరెడ్డిని తిరుపతి సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూలైలో జరిగిన ఫైళ్ల దగ్ధం కేసులో ఏవన ముద్దాయిగా ఉన్న మాధవరెడ్డి కండిషనల్ బెయిల్పై బయట తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి సిఐడి అధికారులు రొంపిచర్లలో మాధవరెడ్డిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. రాష్ట్రంలోనే సంచలనం రేపిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో సిఐడి పురోగతిని సాధించింది. నిన్న రాత్రి పీలేరు సమీపంలోని రొంపిచెర్ల వద్ద ఏవన్ ముద్దాయిగా ఉన్న పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడైన మాధవరెడ్డిని ఒక సిఐడి అధికారులు చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తిరుపతి సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి విచారించిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మ్యాజిస్ట్రేట్ అతనికి రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఆ యొక్క కేసులో పురోగతిని సాధించడం కోసం మాధవరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిఐడి కోరనున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తేజ్ అనే ఉద్యోగిని కూడా 3 నెలల క్రితం యొక్క పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అంటే దీనికి సంబంధించి మొత్తం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక జిల్లాలో కీలకమైన ప్రాంతాల్లో విలువైన భూములను కబ్జా చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయని, ఆధారాలకు సంబంధించిన రికార్డులను పూర్తిగా దగ్ధం చేస్తే అధికారులకు తెలియకుండా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఒక పెద్దిరెడ్డి అనుచరులు ఎవరైతే ఈ మాధవరెడ్డి అలాగే తేజ్ అనే వ్యక్తి దగ్ధం కేసులో కూడా ముద్దాయిలుగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే సిఈడి ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తును కూడా వేగవంతం చేసింది. దీనికి సంబంధించి గత ఏడాది జూలైలో ఈ యొక్క ఫైలు దగ్ధం జరిగినప్పటికీ వెంటనే దీనిపైన సీరియస్గా కూటమి ప్రభుత్వం కూడా తీసుకోవడం కూడా జరిగింది. దీనిపైన పూర్వాపరాలను విచారించి ఎవరో దోషులను తేల్చాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి గత ఏడాదిలో రాష్ట్ర డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలారావు కూడా ఒక ప్రత్యేక హెలికాప్టర్లో కూడా మదనపల్లికి వచ్చి ఆ యొక్క కేసుల యొక్క విచారాన్ని కూడా పూర్వాపరాలను కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క కేసు కూడా సీరియస్గా పరిగణించిన కూటమి ప్రభుత్వం దోషులు ఎవరో వారిని నిర్ధారించి వారికి శిక్షలు పడేట్లు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఒక ఉన్నత స్థాయి విచారణకు సంబంధించి సిఐడి అధికారులను కూడా బృందాన్ని కూడా ఏర్పాటు చేసి విచారణ కూడా వేగవంతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఒక ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో మాధవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడంతో ఈ యొక్క కేసు కూడా మరింత వేగవంతాన్ని పుంజుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ కస్టడీకి తీసుకొని మాధవరెడ్డిని మరింత విచారిస్తే యొక్క కేసు ఫైలు దగ్ధం కేసు కూడా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉన్నట్లుగా కూడా సిఐడి అధికారులు భావిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.